Yeah, so good evening. నేను లో లెవెల్ లాంగ్వేజెస్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఇవి డిస్కస్ చేశాం. సో లో లెవెల్ లాంగ్వేజ్ that can access system features directly, high level language that cannot access system features directly. So anyhow, irrespective of whether you write a program or say you give instructions in high level language or low level language, you must convert that into mission code. Any confusion in this, Tabassum? No, Yeah, what about you, Del? no, sir. Very nice. So, yesterday we had that statement, right? Something stand on Zagimbo. సో అది మీరు చేయలేదు. సో అప్పుడు ఎవరో బాగా తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారు, మిమ్మల్ని అడిగారు ఏమైంది. యూ సెడ్ ఓకే, ఏదో చెప్పారు సారు, మేము చేయలేదు. ఏం చెప్పారు? యూ సెడ్ స్టాండ్ ఆర్మ్స్ అకింబో. దెన్ వాట్ దే డిడ్ ఈస్, ఓకే స్టాండ్ ఆర్మ్స్ అకింబో అని అంటే మీరు మామూలుగా ఇలా నిలబడుకొని ఉంటారు కదా. ఓకే, ఇలా కాకుండా మీరు ఇలా నడుము మీద చేతులు పెట్టుకొని నిలబడుకుంటే దట్ పాయిశ్చర్ ఈస్ కాల్డ్ స్టాండ్ ఆర్మ్స్ అకింబో. తబస్సం అర్థమైందా? ना, तुम्हारा आवाज नहीं आया भाई. Yes, sir. సో దిస్ పాయిశ్చర్, ఇలా నడుము మీద చేతులు పెట్టుకొని నిలబడితే దట్ పాయిశ్చర్ ఈస్ కాల్డ్ స్టాండ్ ఆర్మ్స్ అకింబో అని వాళ్ళు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఓకే స్టాండ్ ఆర్మ్స్ అకింబో అంటే ఇప్పుడు మీరు చేయగలరా లేదా? యాడల్. Sir, ఓకే, ఇప్పుడు మీరు చేయడానికి కారణం ఎవరు? మీరు మధ్యలో ఎవరో వచ్చి ట్రాన్స్లేట్ చేస్తారే వాళ్ళు కారణం, కరెక్టా కదా? ఎస్ సార్. ఎస్ సార్. సో అలా హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు స్టాండామ్ సకింబో లాగా అన్నప్పుడు దట్ కుడ్ నాట్ యాక్సెస్ యువర్ మైండ్. అప్పుడు మధ్యలో ఎవరో ట్రాన్స్లేటర్ అవసరం పడినారు మనకి. దట్ ఈస్ వాట్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ మిషన్ కోడ్, రైట్? ఫర్ కన్వర్టింగ్ ఆర్ ట్రాన్స్లేటింగ్ assembly language code into mission code, we use a software mechanism called assembler. ఇప్పుడు దీని గురించి మనకు పెద్ద అవసరం లేదు. మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్కి వెళ్ళినప్పుడు మీరు అసెంబ్లర్స్ యూస్ చేస్తారు. మామూలు ప్రోగ్రామింగ్ కాకుండా మీరు డ్రైవర్స్ డిజైన్ చేయడము ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ అని చేస్తారు. అలా చేసేటప్పుడు యూ విల్ బి వర్కింగ్ అవుట్ విత్ అసెంబ్లర్స్. అంతవరకు అసెంబ్లర్స్తో మీకు పని లేదు. అదే హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తారు అనుకోండి, ఫర్ కన్వర్టింగ్ high level code into mission code, we use software mechanisms called compilers and interpreters. అంటే ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తారనుకోండి, మీరు కంపైలర్ లేదా ఇంటర్ప్రెటర్ వాటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. C++లో ప్రోగ్రామ్ రాస్తారు, యూ విల్ బి యూజింగ్ కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్. పైథాన్లో రాస్తారు, యూ విల్ బి యూజింగ్ కంపైలర్స్ ఆర్ ఇంటర్ప్రెటర్స్, వాట్ ఎవర్ అవైలబుల్. అదే మీరు అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తే ఈ కంపైలర్ లాంటి పని అసెంబ్లీ లాంగ్వేజ్లో ఎవరు చేస్తారంటే అసెంబ్లర్ అనే సాఫ్ట్వేర్ మెకానిజం చేస్తుంది. అక్షర, ఇది అర్థమైందా? ఎస్ సార్. యా డెల్, ఎనీ డౌట్ ఇన్ దిస్? నో సార్. ఓకే, సో
ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ లో ఓకే, లీవ్ దట్ టాపిక్. ఎందుకంటే మనకి దాని అవసరం ఇప్పుడు లేదు కాబట్టి దాని గురించి డిస్కషన్లు అవసరం లేదు. అసెంబ్లర్స్ లో కూడా మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. ఇదో కంపైలర్ టైప్ అసెంబ్లర్, ఇంటర్ప్రిటర్ టైప్ అసెంబ్లర్ అనేసి. నౌ వీ షుడ్ మేక్ అప్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. సే compilers and interpreters are software mechanisms used to convert a high level code into low level code. Low level code is what called mission code. Both are same. మరి ఒక రకం ఉంటే చాలు కదా, రెండు రకాలు ఎందుకు ఇచ్చారు అని అంటే రెండిటి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది. సే బోత్ ది కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ కన్వర్ట్స్ హై లెవెల్ కోడ్ ఇంటూ లో లెవెల్ కోడ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, జాగ్రత్తగా గమనించండి. లైన్ ఆఫ్టర్ లైన్ ఓకే, కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్ రెండు హై లెవెల్ కోడ్ని లో లెవెల్ కోడ్గా లైన్ ఆఫ్టర్ లైన్ కన్వర్ట్ చేస్తాయి. ద ఇంటర్ప్రిటర్ ఆఫ్టర్ కన్వర్జన్ sends the low level code into microprocessor for execution, whereas the compiler after conversion sends the low level code onto hard disk. Say hard disk is what your auxiliary memory and store as a file. ఇది కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ క్లియర్గా అర్థమైందా తబస్సుం? ఎస్ సార్. బాగా గుర్తుంటుందా లేకపోతే మళ్ళీ మర్చిపోతారా? డెల్ మర్చిపోతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పొద్దున్న టిఫిన్ చేసినారమ్మా? సార్ ఎస్ సార్. ఏం టిఫిన్ చేశారా? ఇడ్లీ సార్. వావ్. బై డెల్. మ్యాగీ సార్. యా, మ్యాగీ. మ్యాగీ నూడిల్స్. యా, వాట్ అబౌట్ యూ లిఖిత్? ఏ సూపర్. సో లిఖిత్ had dosha in the tiffin session, breakfast session in the morning, right? Sorry. Sorry. So take example of that dosha. ఓకే, జనరల్గా ఎలా ఉంటుంది అంటే మీ ఇంట్లో కిచెన్, అరుగు, అరుగు పైన ఒక స్టవ్, స్టవ్ పైన మీ అమ్మగారు ఫ్రై పాన్ పెట్టుంటారు, దోశలు పోసే పెనం, రైటా? ఆ పక్కనే ఒక చిన్న పాత్రలో దోశ పిండి పెట్టుకొని ఉంటారు, రైట్? మీరు అమ్మ ఆకలేస్తోంది అంటే ఓకే నువ్వు కిచెన్లోకి వచ్చాయి దోశలు పోసిస్తాను అన్నారు మీ అమ్మగారు. మీరు కిచెన్లోకి వెళ్ళారు. ఇక్కడ మీ అమ్మగారు నిలబడుకో ఉన్నారు, దోశలు పోయడానికి స్టవ్ ఆన్ చేసి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ, ఏదో హాస్టల్లో వాళ్ళు క్యూలో నిలబడుకొని ప్లేట్ ఎత్తుకొని అలా నిలబడుకున్నట్లు మీరు అలా నిలబడుకొని ఉంటారా మీ ఇంట్లో? ఈజ్ వాట్ మై క్వశ్చన్. నో సార్. డైరెక్ట్గా చెప్పాలంటే మీరు ఇక్కడ అసలు నిలబడరు. మీరేం చేస్తారంటే ఇక్కడ అరుగు మీద ఎక్కి కూర్చునేస్తారు, చేతిలో ప్లేట్ పట్టుకొని. ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంటే కూర్చునేసి మీ అమ్మ కబుర్లు చెప్తా ఉంటారు. త్వరగా పోని కానీ మా నెయ్యి వేసి కాల్చు, లేకపోతే దానికి కారం పెట్టు, వాట్ ఎవర్ యువర్ చాయిసెస్, రైట్? ఇప్పుడు మీ అమ్మగారు ఏం చేస్తారు ఎస్ సార్. అంటే ఇక్కడ ఉన్న దోశ పిండిని ఒక గెరిటితో ఎత్తుకొని ఈ పెనం మీద పోసి దాన్ని బాగా స్ప్రెడ్ చేసి దానికి నెయ్యి నూనె వేసి బాగా కరకర కాల్చి ఆ తర్వాత దోశను తిప్పి
అది బాగా కాలిన తర్వాత ఆ దోశని తీసుకొచ్చి మీ ప్లేట్లో వేస్తారు. కాన్సెప్ట్ రైట్? Yes, sir. యా డల్ ఓకే. ఎస్ సార్. నౌ అసలు ఈ రాద్ధాంతం ఎంత ఎందుకు? దోశపిండి డైరెక్ట్గా ఆ, తాగేస్తే కడుపు నిండిపోతుంది కదా. ఏమంటావు తబస్సం? కరెక్టా కదా? No, sir. ఎందుకురా? అలానే తినలేం సార్. తినదొద్దు, తాగేసేయండి. ఏదైనా పొట్టలోకి పోతుంది అంతే కదా. అట్లా తాగుతానంటే మీ ఇంట్లో మీ అమ్మ ఒప్పుకుంటారా? No, sir. ఏమంటారు? ఆ డల్ నో ఐడియా. నో. అలాగే దోశపిండి తాగేస్తే కూడా కడుపు నిండిపోతుంది అయినో. కానీ ఇంట్లో అమ్మ తాగనివ్వదు. ఎందుకంటే దోశపిండి అలాగే పచ్చిగా తాగేస్తే కడుపు నొప్పి వస్తుంది. ఓకే తబస్సం? Okay, sir. అందుకు తాగనివ్వదు అమ్మ. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్‌ని నేను రకరకాలుగా చెప్తాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దోసపిండి మీరు తాగితే మీకు కడుపు నొప్పొస్తుంది. సే ఇఫ్ దోసపిండి ఎంటర్స్ ఇంటూ యువర్ ఇంటెస్టైన్స్ ఇట్ విల్ స్పాయిల్ యువర్ ఇంటెస్టైన్స్. సో, అక్కడ అమ్మ ఏం చేస్తారంటే షీ మేడ్ ఎ రూల్. దోసపిండి షుడ్ నాట్ యాక్సెస్ యువర్ ఇంటెస్టైన్స్ డైరెక్ట్‌లీ. సే దోసపిండి కెనాట్ యాక్సెస్ యువర్ ఇంటెస్టైన్స్ డైరెక్ట్‌లీ. కాన్సెప్ట్ అర్థమైందా? Yes, sir. ఎస్ సార్. Yes, అంటే అంటే sir. ఎలా ఉంది అంటే దోశపిండి కెనాట్ యాక్సెస్ యువర్ ఇంటెస్టైన్స్ డైరెక్ట్లీ ఎలా ఉంది అంటే మీ మైక్రో ప్రాసెసర్ సార్ మీ హై లెవెల్ లాంగ్వేజ్ కెనాట్ యాక్సెస్ మైక్రో ప్రాసెసర్ డైరెక్ట్లీ అన్నట్లుంది. కరెక్టా కదా? సి దోశపిండి కెనాట్ యాక్సెస్ యువర్ ఇంటెస్టైన్స్ డైరెక్ట్లీ. హై లెవెల్ లాంగ్వేజ్ కెనాట్ యాక్సెస్ ప్రాసెసర్ ఫీచర్స్ డైరెక్ట్లీ. సేమ్ టు సేమ్ రైట్? Yes, sir. సో అందుకు మీ అమ్మగారు ఏం చేస్తారు అంటే ఈ దోశ పిండి ఏదైతే ఉందో హై లెవెల్ కోడ్ దానిని పెనం మీద పోసి దాన్ని లో లెవెల్ కోడ్గా మారుస్తారు. లో లెవెల్ కోడ్ ఎవరు అంటే మీ దోశ. మీ అమ్మగారు దాన్ని కన్వర్ట్ చేశారు. దోశ పిండిని దోశగా కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసినాక మీ ప్లేట్లో వేసినారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. మీ ప్లేట్లో వేసినాక మీ అమ్మగారు ఇక్కడ ఇంకో దోశ పోసినారు. ఇప్పుడు ఇక్కడ ఒక దోశ ఉంది. మీ ప్లేట్లో ఒక దోశ ఉంది. మీరెప్పుడు మీ ప్లేట్లో ఉన్న దోశ తింటారే కానీ పెనం మీద ఉన్న దోశ ఎత్తుకొని తినరు. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఏఎల్యు. మీ చేతిలో ప్లేట్ ఏదైతే ఉందో అది సిపియు రిజిస్టర్స్. ఏఎల్యు ఎప్పుడు సిపియు రిజిస్టర్స్లో ఉన్న దోశని తింటుందే కానీ సిపియు రిజిస్టర్స్లో ఉన్న డేటా మీద ప్రాసెస్ చేస్తుందే కానీ బయట ఉన్న డేటా మీద ప్రాసెస్ చేయదు ఏఎల్యు. కాన్సెప్ట్ రైటా? Yes, sir. అంటే ఒకటే మైక్రో ప్రాసెసర్కి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నామో ఆలోచించండి. ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేందుకు కారణం మీరు ఎక్కడా విషయాన్ని మర్చిపోకూడదని. సో ఇప్పుడు మీ ప్లేట్లో దోశ వేసిన తర్వాత మీరు ఆ దోశ తింటూ ఉంటే మీ అమ్మగారు మళ్ళీ ఒక గరిటె దోశ పిండి ఎత్తుకుని దాన్ని దోశగా మార్చి మీకోసం వెయిట్ చేస్తారు. మీ ప్లేట్లో ఉండేది అయిపోయిన వెంటనే ఈ దోశని ఇక్కడ వేసి మళ్ళీ ఇంకొక గరిటె దోశ పిండి ఎత్తుకుని మళ్ళీ దోశ పోస్తారు. ఇప్పుడు మీ అమ్మగారు ఒక్కొక్క దోశ పోసి మీ ప్లేట్లో ఇచ్చేస్తున్నారు. మీరు దాన్ని తినేస్తున్నారు. ఎగ్జిక్యూషన్ జరుగుతోంది అక్కడ తినడం అనే ప్రాసెస్. డెల్ ఓకే. ఓకే సార్. నౌ ఇప్పుడు మీ అమ్మగారు ఇంటర్ప్రిటర్ లాగా పనిచేస్తున్నారు. సే ఇంటర్ప్రిటర్ కన్వర్ట్స్ హై లెవెల్ కోడ్ ఇంటూ లో లెవెల్ కోడ్ లైన్ ఆఫ్టర్ లైన్ అండ్ పాసెస్ ఇంటూ మైక్రో ప్రాసెసర్ ఫర్ ఎగ్జిక్యూషన్. The interpreter after conversion sends low level code into microprocessor for execution. Any confusion in this? No, sir. No, sir. రైట్. సో నా వజ్యూమ్ ఆ రోజు సండే అనుకుందాం. సండే ఎన్ని గంటలకు లేస్తారు తబస్సం? 10 or 9. Yes, వెరీ sir. గుడ్. ఐ డోంట్ ఆస్క్ లిఖిత్. ఎందుకంటే లిఖిత్కి గ్యారంటీ బిఫోర్ 7:30 8 o'clock లేడు. ఇజ్ ఇట్ అన్నట్ లిఖిత్? యా లిఖిత్, వాట్ టైమ్ యూ వేకప్?
Hey, I'm not talking about evening, Ray. I'm talking about morning. Right, okay. Good. Okay, now start observing. ఆ రోజు సండే మీరు అరౌండ్ 8:30 9 o'clockకి నిద్ర లేవడం మీకు అలవాటు అనుకుందాం సండే ఫర్ ఎగ్జాంపుల్. అండ్ సండే మీ అమ్మగారు ఎక్కడో బయట వెళ్ళాలని అనుకున్నారు పని మీద. ఎప్పుడు అంటే మార్నింగ్ 7 o'clockకి మీ అమ్మగారు వచ్చి మిమ్మల్ని లేపించారు, ఏ లేయి త్వరగా అని. అండ్ యువర్ బ్యాడ్ లక్, ఆ రోజు మీ ఇంట్లో టిఫిన్ దోశలు. అండ్ ద ఫన్నీయెస్ట్ థింగ్ ఈజ్ మీకు దోశలు పోసుకునేది రాదు. డెల్ ఓకే. ఓకే సార్. ఇప్పుడు మీ అమ్మగారు వచ్చి 7 o'clock లేపిస్తే మీరు నిద్ర లేరు. పోమ్మా ఏంది అప్పుడే లేపిస్తావు అని అంటారు. సండే కూడా నిద్ర పోనివ్వు అని అంటారు. అంటే ఇప్పుడు మీ అమ్మగారు అంటే ఆ, ఏదో భారతదేశంలో పుట్టినారు, మాతృదేవో భవ అని అంటారు, అమ్మకు రెస్పెక్ట్ ఇవ్వండి అని అంటారు. నేను వచ్చి లేపిస్తే పోమ్మా నన్ను నిద్రపోని అనేసి నువ్వు నా మాట వినవా, ఆ తర్వాత ఆకలేస్తే ఆకలితో నువ్వు చావు అని మిమ్మల్ని వదిలేసి మీ అమ్మగారు వెళ్ళిపోతారు బయట పనికి. ఏ తబస్సం. ఏ తబస్సం. డెల్. నో సార్. అలా చేస్తే అమ్మని ఎందుకు అంటారు? అమ్మ కాబట్టి ఎప్పుడు అలా చేయదు. అమ్మ ఏం చేస్తుంది అంటే, సర్లే బిడ్డ లేయలేదు కదా, ఆ దోశలు పోసుకునేది రాదు, లేచినాక మళ్ళీ ఆకలేస్తుంది అని దోశలు పోసి పెట్టేసి బయటికి వెళ్ళిపోతుంది షాపింగ్కి. కరెక్టా కాదా డెల్? ఎస్ సార్. ఏమంటావు తబస్సం? Yes, sir. ఓకే, నౌ ద స్టేట్మెంట్ ఈజ్ అమ్మ దోశలు పోసి పెట్టేసి వెళ్ళింది. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. దోశలు పోసి పెట్టేసి అంటే పెట్టేసి అంటే ఎక్కడ పెడుతుంది? Hot box లో sir. వెరీ నైస్. హాట్ బాక్స్లో ఎందుకు పెట్టాలి? ఎలా వేసింటామో అట్లే ఉంటాయని సార్ వేడిగా. ఆ, ఎలా వేసింటామో అలా ఉంటాయి కాదు, వేడిగా ఉండింది కదా. ఎందుకు? దోశ పోసినప్పుడు వేడిగానే ఉంది కదా. మళ్ళీ చల్లగా అయిపోతుంది సార్. పోసినప్పుడు వేడిగానే ఉంది కదా. అంటే పోసినప్పుడు మీరు తినట్లేదు కదా, మీరు ఆ తర్వాత అరగంటకో Yes, గంటకో sir. లేచి తింటారు, అప్పటికి చల్లగా అయిపోతుంది. కరెక్టా కదా? Yes, sir. అంటే ఇప్పుడు హాట్ బాక్స్ ఎందుకు పనికి వచ్చింది అంటే, టు స్టోర్ దోశ ఫార్ ఫ్యూచర్. కాన్సెప్ట్ రైటా? Yes, sir. ఎస్ సార్. సో ఇప్పుడు మన కంప్యూటర్లో స్టోర్ ఫర్ ఫ్యూచర్ ఏముంది? Auxiliary memory. వెరీ నైస్, బ్యూటిఫుల్. ఆక్సిలరీ మెమరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్. అంటే ఇప్పుడు మీ అమ్మగారు ఏం చేశారు అంటే కంపైలర్ లాగా పనిచేశారు. బీ క్లియర్. కంపైలర్ లాగా పనిచేశారంటే ఒక దోశ పోసి అది ఖాళీ కాలకుండా దానిపైన ఇంకో గిరిటి దోశ పోసి దానిపైన ఇంకో గిరిటి దోశ, అంటే అన్ని దోశలు ఒకటే సరిపోయలేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క దోశే పోసారు. కాకపోతే దోశ పోసినాక తినందుకు అని దాన్ని ప్లేట్లోకి వెళ్ళా దాన్ని హాట్ బాక్స్లో ఎత్తి పెట్టారు. కాన్సెప్ట్ రైటా? Yes, sir. సో Yes, ఈస్ sir. వాట్ కంపైలర్. Compiler also convert a high level code into low level code line after line. But the compiler after conversion sends the low level code onto hard disk and store as a file. అంటే ఇప్పుడు కంపైలర్ కానీ ఇంటర్ప్రెటర్ కానీ రెండు లైన్ ఆఫ్టర్ లైన్ కన్వర్ట్ చేస్తాయి. ఇంటర్ప్రెటర్ అయితే కన్వర్ట్ చేసినాక మైక్రో ప్రాసెసర్లోకి పంపిస్తుంది, నువ్వు ఎగ్జిక్యూట్ చేయి అంటుంది. కంపైలర్ అయితే కన్వర్ట్ చేసినాక మైక్రో ప్రాసెసర్లోకి పంపదు, దాన్ని హార్డ్ డిస్క్లోకి పంపిస్తుంది, హార్డ్ డిస్క్లో ఫైల్ లాగా స్టోర్ చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ఓకే? Yes, sir. సో Yes, sir. ఇప్పుడు మీరు ఒక హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాశారనుకోండి, దాన్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తే కానీ రన్ అవ్వదు. ఇప్పుడు అలా కన్వర్ట్ చేయడానికి మీరు విచ్ వన్ డూ యూ ప్రిఫర్, ఎయిదర్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్? కంపైలర్ ప్రిఫర్ చేస్తారా, ఇంటర్ప్రిటర్ ప్రిఫర్ చేస్తారా? యా డెల్. యా తబస్సం. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామర్, మీరు కంప్యూటర్కి ప్రోగ్రామ్ చేయాలి. లో లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ చేస్తే ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఏ మోడల్ ప్రాసెసర్ మీద చేశారో యూజర్ దగ్గర ఆ మోడల్ ప్రాసెసర్ ఉంటేనే రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? Yes, sir. వెరీ నైస్.
సో మీరు హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ చేశారు. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ చేస్తే హై లెవెల్ లాంగ్వేజ్ కెనాట్ యాక్సెస్ ప్రాసెసర్ డైరెక్ట్లీ, కాబట్టి దట్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ లో లెవెల్ కోడ్. ఇంతవరకు ఎస్ ఓకే. సార్. సో ఇప్పుడు దాన్ని ఎస్ లో సార్. లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టూ ఆప్షన్స్. యూ కెన్ యూజ్ ఎయిదర్ కంపైలర్ ఆర్ యూ కెన్ యూజ్ ఎయిదర్ ఇంటర్ప్రెటర్. ద క్వశ్చన్ ఈస్ విచ్ వన్ డూ యూ ప్రిఫర్, ఎయిదర్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రెటర్? కంపైలర్ సార్. వై? ఫ్యూచర్ కి కూడా స్టోర్ అయి ఉంటుంది కదా సార్. అంటే పొద్దున్నే దోశలు పోసి మధ్యాహ్నం తిన్నట్లు ఉంటుంది కంపైలర్ అయితే. ఇంటర్ప్రెటర్ అయితే ఫ్రెష్గా దోశలు పోసినట్లు ఉంటుంది. కరెక్టా కదా? ఎస్ ఇప్పుడు సార్. చెప్పండి, విచ్ వన్ డూ యూ ప్రిఫర్? ఇంటర్ప్రెటర్స్ ఆల్ రైట్. ఎస్ సార్. అలా కాదు, అలా కాదు. ఒక లాంగ్వేజ్ తయారు చేసిన వాడు ఆ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేయడానికి వాడు కంపైలర్ ఇచ్చుంటే మనం కంపైలర్ వాడాలి, వాడు ఇంటర్ప్రెటర్ ఇచ్చుంటే మనం ఇంటర్ప్రెటర్ వాడాలి, అంతే. ఓకే. సో ఫార్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అ లాంగ్వేజ్ కాల్డ్ పైథాన్. పైథాన్ తయారు చేసిన వాడు ఇంటర్ప్రెటర్ ఇచ్చాడు. మీరు పైథాన్లో నేను కంపైలర్ వాడతానంటే కుదరదు, ఎందుకంటే అది వాడు ఇవ్వలేదు. జావా తయారు చేసిన వాడు ఒక కంపైలర్ ప్లస్ ఒక ఇంటర్ప్రెటర్ ఇచ్చాడు. కాబట్టి జావాలో మీరు ప్రోగ్రామ్ రాస్తే ఒక కంపైలర్ ఒక ఇంటర్ప్రెటర్ రెండు వాడాలి. సి తయారు చేసిన వాడు సి లాంగ్వేజ్లో రెండు కంపైలర్లు ఇచ్చాడు. కాబట్టి సిలో మీరు ప్రోగ్రామ్ రాస్తే రెండు కంపైలర్స్ వాడాల్సిందే. ఒకటి వాడతాను అంటే కుదరదు. సిలో నేను ఇంటర్ప్రెటర్ వాడతానంటే అసలు లేదు అక్కడ ఇంటర్ప్రెటర్, రైటా? సో ఇట్ ఈస్ నాట్ అవర్ చాయిస్. ఆ లాంగ్వేజ్ తయారు చేసిన వాడు ఏది ఇచ్చాడో మనం దాన్ని వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది? ఎస్ సార్. యా లిఖిత్, ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. యా నైస్. సో యర్ ఐ హ్యావ్ సమ్ వర్క్. సచివాలయానికి వెళ్ళాలి, చిన్న పని ఉంది. సో ఈ రోజుకి ఇది చాలు. టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అప్ విత్ ద సి లాంగ్వేజ్. ఇంతవరకు మనం ఓకే సార్. చెప్పుకున్నవన్నీ ఇంట్రడక్షన్ టాపిక్స్. అసలు సిలో మీరు అడుగు పెట్టాలి అంటే సి అనే కాదు, సిలో ప్రోగ్రామింగ్ చేయాలన్నా పైథాన్లో ప్రోగ్రామింగ్ చేయాలన్నా మీరు దేనిలో ప్రోగ్రామింగ్ చేయాలన్నా ఈ బేసిక్ విషయాలన్నీ మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేస్తూ వచ్చినాం. ఓకే. ఇవన్నీ లైఫ్ టైం ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాం. మీరు ఏ ప్రొఫెషనల్ కావాలనుకున్నా, డేటాబేస్ ప్రొఫెషనల్ అయినా ప్రోగ్రామింగ్ ప్రొఫెషనల్ అయినా దేనికి వెళ్ళాలన్నా అసలు ఈ బేసిక్ విషయాలన్నీ మీకు తెలిస్తే కానీ యూ కెనాట్ మూవ్ అహెడ్. కాబట్టి ఇవన్నీ చెప్పుకున్నాం. టుమారో వి స్టార్ట్అప్ విత్ ద సి లాంగ్వేజ్. ఓకే తబసమ్? ఓకే సార్. యా నైస్. ద న్యూ ఎంట్రీ Zomi 2312. Can you unmute? Yes, sir. Yeah, good evening, friend. What's your good name? Navyashree, sir. Good afternoon, sir. Hey, good afternoon, good evening. Right. Navyasri. Sorry. ఓకే. క్లాస్ అంటే ఇది ఏదో యూట్యూబ్ ఛానల్లో ఉన్నట్లు అలా పెట్టేసి క్లాస్ చెప్పేస్తారు వినేయాలి అలా కాదు. విల్ గో ఓన్లీ ఫర్ డిస్కషన్స్, రైట్? Okay, sir. డిస్కషన్స్ ద్వారానే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే. నేను స్టార్టింగ్లోనే అడగలేదు. ఓకే, హౌ డు యూ ఫీల్ దిస్ సెషన్? Nice, sir. రైట్. చలో. సో tomorrow sharp 6 o'clock again I'll put up a link in the group. Join. We'll continue learning things with a discussion, right? Right. Tabasam, okay? ఓకే సార్. Chalo re. We'll stop this session for today. We'll continue tomorrow by 6 o'clock. Tomorrow onwards we'll continue as usual 2 sessions. ఈరోజు నాకేదో చిన్న వర్క్ వచ్చింది, రైట్? చలో, హ్యావ్ ఎ గుడ్ డే.